ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి అన్ని దారులు మూసుకుపోయాయి. సిట్ అధికారులకు దొరకకుండా తిరుగుతున్న మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. మరి మిథున్ రెడ్డి లొంగిపోతారా? తర్వాత ఏం జరగబోతోంది? హైకోర్టులో ఊరట దక్కలేదు. సుప్రీంకోర్టులోనూ అదే పరిస్థితి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ. ఇక మిగిలింది లొంగిపోవడమే. ఏపీ మద్యం కుంభకోణంలో A4 గా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అన్ని దారులు మూసుకుపోయాయి. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. లొంగిపోయేందుకు వారం రోజుల సమయం ఇవ్వాలని కోరినా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఇంతకు ముందే ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. 3,600 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కావటం, తీవ్రమైన ఆర్థిక నేరం కావటంతో ముందస్తు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షతో తనను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. విచారణ జరిపిన ధర్మాసనం అరెస్టు చేయకుండా ఛార్జ్షీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. వారం రోజుల్లోపే మిథున్ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో ఈ నెల 21న సిట్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిథున్ రెడ్డి ఈ నెల 21 తర్వాత మాత్రమే అరెస్టు లేదా సరెండర్ కావాలని భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేశారు. A4 గా ఉన్న తనను కూడా అరెస్టు చేసినప్పటికీ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ ఫైల్ కావడంతో తనకు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టులో వాదించే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు జైల్లో ఉండే అవసరం ఉండదని వారు భావిస్తున్నారు. అందుకే ఛార్జ్షీట్ వేసిన తర్వాత అందులోని అంశాలను పరిశీలించి ఆ తరువాతే అరెస్టు లేదా లొంగుబాటుపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. లేని పక్షంలో ఛార్జ్షీట్ సిట్ అధికారులు దాఖలు చేస్తూ ఉండటంతో తన అరెస్టు అవసరం లేదని, తాను పోలీసుల విచారణకు హాజరై దర్యాప్తుకు సహకరిస్తానని కోర్టులో పిటిషన్ వేసే అంశాన్ని కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు పరిశీలిస్తున్నారు. సిట్ అధికారులు మాత్రం రాబోయే 2 రోజుల్లో మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టు వారెంట్ కోసం విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది.